హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. ప్రోమో గురించి మాట్లాడుకునే ముందు నేను వెళ్తున్న బస్సులో ఊగుతూ ఊగుతూ మరి చెప్పా మణికంఠ గురించి మాట్లాడా. ఫస్ట్ అది చెప్పుకున్న తర్వాత ప్రోమో గురించి మాట్లాడదాం. నాకు సారు అనవసరంగా ఎందుకు మణికంఠ అంత ఓవర్ థింకింగ్ ఆలోచిస్తున్నావు అంటే, నాకే తెలియట్లేదు సార్ మణికంఠ. అదేరా బాబు, నేను నిన్న గురించి క్లియర్గా చెప్పింది. నేనేం చెప్పానంటే మణికంఠ గురించి మణికంఠలో 2 పాయింట్ ఆఫ్ వ్యూలు ఉంటాయి. ఒకటి తన పాయింట్ ఆఫ్ వ్యూ, ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. రెండోది ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేరణ అడిగేసరికి కన్ఫ్యూజ్ అయిపోయాడు మణికంఠ. అక్కడ నో అనేసాడు. అదే అనవసరంగా మణికంఠ ఓవర్గా ఆలోచిస్తుంటాడు ప్రతిదీ అని చెప్పి ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో మణికంఠలో, అదే ఓవర్ థింకింగ్కి దారి తీస్తుంది అనమాట. అది లేకపోతే మణికంఠ ఇస్ గుడ్. మణికంఠ ఓవర్ థింకింగ్ ఒకటి, ఆ సెల్ఫ్ టాకింగ్ ఒకటి, రెండు మణికంఠ మానేస్తే మణికంఠ ఇస్ నెంబర్ 1 కంటెస్టెంట్. అదే నేను చెప్పింది. అది చెప్తే జనాలు నన్ను వేసుకుంటా ఉంటారు. నిఖిల్కి పిఆర్ అనే తొక్కని నాకు సార్ కూడా చెప్పింది అదే కదా. నాకు సార్ ఏదైతే శనివారం రోజు మాట్లాడతారో వారం మొత్తం అయ్యే మాట్లాడుతూ ఉంటారు. జనాలు వినరు, నన్ను అనవసరంగా తిట్టుకుంటారు. బుడ్డ రివ్యూర్ అని చూడకుండా ఎంత గట్టిగా మాట్లాడారు నన్ను. మనుషుల మైండ్ సెట్ ఎలా ఉంటుందనే చెప్తున్నా నేను. అర్థం చేసుకున్నా, సైకాలజీ చదవకపోయినా. హీరో జీరో అంట కాన్సెప్ట్. ఎవరి హీరో ఎవరు జీరో అని బాగుందబ్బా ఈ కాన్సెప్ట్. దీంట్లో ఫస్ట్ సీత హీరో అంట. సీతకి హీరో ఇచ్చారు. సీతకి హీరో ఇచ్చారు, మనోడు పృథ్వీకి హీరో ఇచ్చారు. యాక్చువల్ నబెల్కి కూడా హీరో ఇవ్వాలి. బేసిక్గా నబెల్కి కూడా హీరో ఇవ్వచ్చు, ప్రోమోలో కనిపెట్టలేదు. కానీ నిఖిల్కి కూడా ఆదిత్య గారి హీరో ఇచ్చారు. మరి ఏమన్నా క్లాన్ని నడిపించారో, మరి అందుకు ఏమైనా డెసిషన్ తీసుకున్నందుకు వాటికి ఏమన్నా చేశారేమో. ఇచ్చారు. ఇంకా హీరోలు అవ్వాల్సిన అవసరం ఎవరికైనా ఉంది అంటే, నాకు తెలిసి లాస్ట్ గేమ్లో మరి వీళ్ళే ఎక్కువగా హీరోలా కనిపించేది. జీరోల గురించి మాట్లాడుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ నైనికాకి ఇచ్చారు. నైనికా ఖచ్చితంగా జీరో ఇవ్వాలి. నాకు సార్ కూడా అదే అన్నారు, మనం కూడా అదే అనుకోవచ్చు. ఎందుకంటే అమ్మాయి గేమ్ తప్పితే అన్నీ ఆడుతుంది. అమ్మాయి డబల్ గేమ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అమ్మాయి ఒరిజినల్ గేమ్ అప్పుడే పోయింది. నైనికా డబల్ గేమ్ ఎప్పుడైతే నిఖిల్ తోటి స్టార్ట్ చేసిందో, బట్ నిఖిల్తో తెలియదు ఏంటంటే సినిమాలో ఏదో ఒక విజయ్ సినిమా ఒకటి ఉంటుంది, విజయ దళపతి విజయ్ది, నేను నీకంటే బెటర్ ఆటగాడిని అంటారు. నిఖిల్ చాలా బెటర్ ఆటగాడు. ఆ అమ్మాయి అతనితోనే డబుల్ గేమ్ ఆడుతుంది అనమాట. నెక్స్ట్ మణికంఠకి ఇచ్చారు. మణికంఠకి ఇచ్చారు, అందరు ఇచ్చారు. సోనియా వాళ్ళతో అందరు ఇచ్చారంటే ఖచ్చితంగా బ్యాట్ చేశారు. అందుకనే జీరో అని చెప్పి ఇచ్చుంటారు నాకు తెలిసి మణికంఠకి. అండ్ నబెల్ అయితే ఏకంగా ఎవరైతే తనకి సపోర్ట్ ఉంటారో వాళ్ళే బయటికి పంపించేద్దాం అనుకుంటున్నారు. అందుకని ఇచ్చేస్తానని చెప్పాడు. అలా ఉంటుంది బేసిక్గా. నేను నిఖిల్కి యాక్చువల్గా నిఖిల్ ఎప్పుడప్పుడు చాలా క్లియర్గా చెప్పాను. మన ఆ రోజు కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టా. నిఖిల్ అనర్హుని, బిగ్ బాస్ అనర్హుని తీసేయమని చెప్తే నిఖిల్ అనవసరంగా నబెల్ తీసేస్తున్నాడు. అది నబెల్కి పాజిటివ్ అయితే నిఖిల్ క్లాన్కి నెగిటివ్ అవుతుంది అని చెప్పా. జనాల కింద అక్కడ కూడా కొంచెం మంది తిట్టారనమాట, నువ్వు యష్మి పిఆర్ కుక్క గిక్క అని. ఏం చేయలేం మనం బేసిక్గా. ఈరోజు అదే అడిగారు. మనోడు ఎక్కడో మిస్బ్యాలెన్స్ అంటాడు. మిస్బ్యాలెన్స్ అయిందా, ఆ మిస్బ్యాలెన్స్ అయిందాక ఆ మిస్ ఎవరు అని అడుగుతున్నాను నాకు సార్. మరి నాకందరికి తెలుసు కదా. నేనేమంటానంటే, కరెక్ట్గా ఆలోచించుంటే యాక్చువల్గా నబిల్ని ఉంచాలి, వేరే వాళ్ళని తీసేయాలి. సింపుల్ లాజిక్ అది. అప్పుడు అది నిఖిల్కి ఎంత పాజిటివ్ అయ్యేదంటే, ఎందుకంటే చాలా పాజిటివ్ అయ్యేది నిఖిల్కి, మామూలు పాజిటివ్ కాదు. అక్కడ ఆలోచించుకుంటాల్సింది. అది గేమ్ పరంగా ఆలోచించినా కానీ అంతమంది వైల్డ్ కార్డులకు మనం ఆపగలుగుతామా? నిఖిల్ నా నా క్లాన్లోంచి ఎవరైనా వెళ్ళిపోతా, అతి ముఖ్యంగా సోనియా ఎక్కడ వెళ్ళిపోతుందో, ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతుందో అని చెప్పి మనోడు చాలా పాపం అక్కడ నబెల్ని తీయడానికి కూడా వెనకాలేదు. బేసిక్గా అది ఒక్కటే రీజన్. సోనియా వెళ్ళిపోద్దేమో, ఒకవేళ ఎలిమినేట్ అయిపోయి మనకు గేమ్స్ తక్కువ ఆడిపోతే ఎవరినొక్కరిని తీసేయాల్సి వస్తే, లేకుంటే సోనియానే వెళ్ళిపోద్దేమో అన్న ఒకే ఒక థాట్ ప్రాసెస్ తోటి మనోడు మన క్లాన్ ఎవ్వరు వెళ్ళకూడదు, మన క్లాన్ అందరూ ఉండాలి అని చెప్పి అనవసరంగా నబెల్ని తీయేశాడు. అదొకటి రీజన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్పా, క్లాన్ మొత్తము ఎవ్వరు లోపలికి రావట్లేదు, నీ క్లాన్లోకి రావట్లేదు అన్నప్పుడు అసలు నీకు తెలియాలి యునానిమస్గా ఏం జరుగుతుందంటే మనోడు చెప్పాడు, మేము ముగ్గురం ఒకటేగా ఉన్నామని. నేను ఆ రోజు కూడా చెప్పాను, నిఖిల్కి తెలుసు, నిఖిల్కి అన్నీ తెలిసి జరుగుతుంది. కొంతమందికి తెలియకుండా తప్పులు జరుగుతుంటాయి. నిఖిల్కి తెలిసే తప్పు చేస్తున్నాడు నిఖిల్. ఆ తప్పును సరిదిద్దుకునే రోజు మేబీ రేపు అవ్వచ్చేమో కానీ, ఇప్పటికైతే మాత్రం నిఖిల్ ఇంకా తప్పు చేస్తూనే ఉన్నాడు. ఆ అమ్మాయిని దగ్గర పెట్టుకోవటం, అమ్మాయిని దూరం పెట్టుకోనైనా కానీ గేమ్ ఆడొచ్చు నిఖిల్. అమ్మాయి మాటలకు భయపడుతున్నాను, అమ్మ ఎందుకు పక్కన పెట్టుకుందాను అతనే చెప్తున్నాడు. చాలాసార్లు అమ్మాయితో చెప్పాడు, నేను ఎందుకో పక్కన ఉంటావు, నువ్వు వెళ్తే నువ్వు ఎట్లా పడితే అట్లా అరుస్తావని. ఎందుకు అంత భయం నిఖిల్కి నాకైతే అర్థం కాల.
అస్సలు. అండ్ యష్మి సోనియా ఇష్యూ ఏదైతే ఉందో సో చూసేది. సో అది కూడా మేబీ నాకు సార్ గట్టిగా అడ్రస్ చేసినట్టున్నారు దాని గురించి కూడా. సో నాకు సార్ ఇప్పుడైతే మణికంఠ అన్నారు సో ఆ సాక్రిఫైస్ విషయంలో మణికంఠ నీదే తప్పు. ఎందుకంటే ఆ రోజు నువ్వు చాలా అడుగుతావు చూడండి, నువ్వు అంత కూల్గా ప్రశాంతంగా మణికంఠ మాట్లాడావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంత సడన్గా అక్కడికి ఎందుకు వచ్చి ఫ్లిప్ అయ్యావు? నాకు సార్ అడగకపోతే అప్పుడు నన్ను అడగండి. ఎందుకంటే మణికంఠ తీసుకున్న డెసిషన్ ఆ రోజు చాలా ప్రశాంతంగా చాలా నీట్గా తీసుకున్నాడు. అది మణికంఠ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడికి వచ్చేసరికి మణికంఠ ఫ్లిప్ అయ్యాడంటే అక్కడ ప్రేరణలో ఒక ఆడియన్ని చూశాడు, అది తన ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసింది. అదే ఓవర్ థింకింగ్ మణికంఠలో. లోపల ఒక్కడే కెమెరాల ముందు ఒక్కడే ఒంటరిగా కూర్చొని చూస్తారు, అది సెల్ఫ్ టాకింగ్. ఈ రెండు మణికంఠ మానేయాలి. మణికంఠ మానేస్తేనే మణికంఠకి చాలా ఫ్యూచర్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. మామూలు ఫ్యూచర్ కాదు, నెక్స్ట్ ఫ్యూచర్. ఎందుకంటే అతని కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానీ లేకుంటే అతని ఏదైతే మాట్లాడేటప్పుడు అతను మాట్లాడే విధానం కానీ, మణికంఠ చాలా సాఫ్ట్గా మాట్లాడతారు, చాలా నీట్గా మాట్లాడతారు మణికంఠ. అలాంటి మణికంఠ అనవసరంగా ఇలాంటి ఓవర్ థింకింగ్కి వెళ్ళిపోయి గేమ్ని పాడు చేసుకుంటున్నాడు అనే హౌస్మేట్స్ ఉద్దేశము, బయట ఉన్న చాలా మంది ఉద్దేశము. ఎందుకంటే తనకు బయట ఉన్న సింపతి అవ్వచ్చు, ఆ సింపతి దాటి అతను మాట్లాడే విధానం చాలా మందికి నచ్చింది. ఆ విధానం అప్పుడప్పుడు మిస్ఫైర్ అవుతూ ఉంటుంది మొన్న అయినట్టు. సో అలా కాకుండా ఉంటే మణికంఠ నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్. అర్థం చేసుకోండి రా బాబు. ప్రోమోలో ఈ నైనికాకు కూడా యాక్చువల్గా గట్టిగా పడాలి. బేసిక్గా అమ్మాయి ఏం చేస్తుందో అమ్మాయికి అర్థం కావట్లేదు. నైనికాకు కూడా చాలా గట్టిగా పడాలా. విష్ణుప్రియ తెగనవుతుంటే పృథ్వీని పొగుడుతుంటే విష్ణుప్రియకి క్లాస్ పీక్కకపోతే ఆ అమ్మాయి గేమ్లో ఆటలో అరటిపండు అయిపోయే అవకాశం ఉంది. ఒక అంత స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ని పెట్టుకొని లోపల ఉన్న వాళ్ళలో ఆ అమ్మాయి గేమ్ ఆడకపోవడం అనేది మరి బిగ్ బాస్ ఎందుకు చూస్తూ ఉన్నాడా, లేకపోతే నాకు సార్ ఎందుకు చూస్తూ ఉన్నాడో, మేబీ ఇనిషియల్ వీక్స్ అని చెప్పి వదిలేస్తున్నాడు, నాకైతే అర్థం కాలే. కానీ ఆ అమ్మాయికి గట్టిగా కానీ పడకపోతే మాత్రం అమ్మాయి గేమ్ ఆడదు. రేపు మండే నామినేషన్లో చూడాలి. సో ఆ అమ్మాయి మండే నామినేషన్లో అయినా కానీ సరిగ్గా ఆడకపోతే మాత్రం లైటే ఇంకా విష్ణుప్రియది. ఇంకెందుకు 5 వీక్స్ అయిపోతున్నాయి, ఇక్కడే ప్రమాదం జరిగింది. 5 వీక్స్లో ఇక్కడ ఎక్కడ కాకపోతే జనాలు ఎవరినో కొన్ని ఓన్ చేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. వన్స్ ఓన్ చేసుకున్నారనుకోండి ఇంకా వాళ్ళకి అమ్మాయి ఉంటుంది కానీ బట్ బీబీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. సో నెక్స్ట్ వీక్ అన్నా కానీ త్వరగా విష్ణుప్రియ అనే అమ్మాయి కొంచెం రైజ్ అవ్వాలా, గట్టిగా మాట్లాడగలగాల. అండ్ సోనియా ఆకుల నేను అది సెకండ్ వీక్ అనుకుంటా చాలామంది అడిగారు బేసిక్గా నన్ను. అదే చాలామంది అక్కడ కింద కామెంట్స్లో, అరే ఏందన్నా అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు, నాకు సార్ ఎందుకు ఆ అమ్మాయిని కాపాడుతున్నాడు, అంత పెద్ద ఇష్యూ జరిగితే విష్ణుప్రియకి అమ్మాయి జరిగితే కనీసం గట్టిగా కూడా అడగలేదంటే ఆ రోజు చాలా క్లియర్గా చెప్పా. ఎలిమినేట్ అయిపోయే వాళ్ళని అయితే కడగటం ఒకేసారి చేసేసి మొత్తం పంపించేస్తారు బయటికి. బట్ ఎలిమినేట్ అవ్వనప్పుడు సో ఖచ్చితంగా అంత గట్టిగా కడగలేరు అంటిల్ అన్లెస్ అది చాలా పెద్ద అసలు ఇంకా లేదు అన్నప్పుడు తప్పితే. ఎందుకంటే పక్క రోజు నామినేషన్స్ ఉంటాయి, ఆ రాక్ సార్ గట్టిగా అడిగితే నామినేట్ చేయడానికి భయపడతారు. అసలే బ్యాడ్ అయిపోయినాము, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి చాలా సైలెంట్గా ఉంటారనమాట. అందుకని నాకు సార్ ఆ రోజు అమ్మాయిలో ఉన్న ఫైర్ని ఎందుకు తగ్గించాలి, ఎలిమినేట్ అవ్వట్లేదు కదా అని చెప్పి చాలా సైలెంట్గా ఉన్నారు. వన్స్ ఎలిమినేట్ అవుతుంది అన్నప్పుడు గట్టిగా మాట్లాడతారు. మేబీ నెక్స్ట్ ప్రోమో అదే రావచ్చు, యష్మి వర్సెస్ సోనియా అది రావచ్చు. అండ్ మేబీ ఆ సోనియాకి వాళ్ళు మాట్లాడుకున్న వీడియోని కూడా మేబీ ప్లే చేయొచ్చేమో. యష్మికి కొంచెం తెలిసి రావాలి కదా, చికెనో అంటుంది. ఆ యష్మి ఆ చికెన్ వెనక ఏముందనేది కూడా తెలియాలి కదా యష్మికి. సో అది కూడా ప్లే చేసే అవకాశం చాలా గట్టిగా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ యాక్చువల్గా సీతకి ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఎందుకంటే అది అమ్మాయికి క్లాన్ని దగ్గరుండి నడిపించింది. ఆమె గేమ్ ఆడకపోయినా కానీ ఆమె క్లాన్ మెంబర్స్ని నడిపించి గేమ్ గెలవాలి, క్లాన్ గెలవాలి అని చెప్పి ఆ అమ్మాయి చేసిన విధానము, సో అమ్మాయి తీసుకున్న డెసిషన్స్ ఖచ్చితంగా మెచ్చుకోదగ్గ డెసిషన్సే. సో ఫస్ట్లో ఆ అమ్మాయి ఆడకుండా మిగిలిన వాళ్ళందరినీ ఆడిపించడం, ఆదిత్య గారు వచ్చి నేను ఆడతారంటే ఆయనకు ఒక అవకాశం ఇవ్వటము, అంత పెద్ద మనిషి అడిగాడు కాబట్టి నోరు తెచ్చి మనం ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఇవ్వటము సీత. అండ్ నెక్స్ట్ ఆ తిండి పోటీల్లో అక్కడ నబేలా గట్టిగా తినగలుగుతాడు, మిగిలిన వాళ్ళందరూ చూడడానికి కనిపిస్తారు కానీ తినలేరు అని చెప్పి ఆ అమ్మాయి అనుకొని సో అందరితో మాట్లాడి నబేల్ని పంపించడము. ఆ మూడో గేమ్లో ఆ షోల్డర్ గేమ్లో అంత తిన్న తర్వాత కూడా నబేల్ ఆడతారా లేదంటే అక్కడున్న వాళ్ళలో అంత బలమైన షోల్డర్స్ ఉంది అతనికే కాబట్టి మళ్ళీ తన్నే పంపించడము. అండ్ నబేల్ని తీసేస్తారేమో వీళ్ళు అని ముందే ఊహించి అండ్ నిఖిల్ తోటి ముందే వెళ్ళి నిఖిల్ క్లాన్ కాదు ముఖ్యం, హౌస్ ముఖ్యము, వైల్డ్ కార్డ్స్ మనం ఆపాలి, సో ఫస్ట్ అది, తర్వాత ఫస్ట్ మనము, తర్వాత వాళ్ళు, తర్వాత మీరు, ఫస్ట్ హౌస్ అని చెప్పి అమ్మాయి నిఖిల్ని కన్విన్స్ చేసిన విధానము. నిఖిల్ ఆ తర్వాత కన్విన్స్ అవ్వకుండా కొంచెం ఆ గేము సోనియా అది ఇది కాపాడుకోవాలి, క్లాన్ కాపాడుకోవాలి, ఎక్కడికో దూరాచో ఏదో బిగ్ బాస్ హౌస్
అక్కడ ఏంటది అన్నపూర్ణ స్టూడియోస్లో ఉండాల్సిన నిఖిల్ హిమాలయ పర్వతాల దాకా వెళ్ళిపోయి అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయి ఆలోచించి వచ్చి ఒక అద్భుతమైన డెసిషన్ తీసుకోవడం, నాకు సార్ దాన్ని ఈరోజు క్వశ్చన్ చేయడం. నిజంగా నబెల్ని కానీ తీయకపోయినుంటే, వేరే వాళ్ళని తీసుంటే ఈరోజు అసలు నిఖిల్కి ఎంత మంచి ఎపిసోడ్ అంటే నెక్స్ట్ లెవెల్ అప్రిషియేషన్ ఎపిసోడ్. అది ఏమైంది ఫైనల్గా ఏం అవ్వదు. అనవసరంగా బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే డెసిషన్ మేకింగ్స్ని ఒక మనిషిని హీరోని చేస్తే ఒక మనిషిని జీరోని చేస్తాయి. ఈ రోజు కూడా అదే జరిగింది. ఒక మనిషిని హీరో అవ్వడానికి ఒక మనిషి జీరో అవ్వడానికి కారణం అదే. సీత హీరో ఎందుకు అయింది, నిఖిల్ జీరో ఎందుకు అయ్యాడు అంటే ఇదే కారణం. సీత తీసుకున్న డెసిషన్స్ అన్నీ కరెక్టే గేమ్ పరంగా, నిఖిల్ తీసుకున్న డెసిషన్ కొన్ని తప్పులు ఉన్నాయి గేమ్ పరంగా. సో అది డిస్కస్ చేస్తున్నారు. చూద్దాం సెకండ్ ప్రోమోలో ఇంకా ఎంత గట్టిగా అడుగుతారో నాకు సార్ అనేది సోనియా విషయంలో, అప్పుడు చూద్దాం నెక్స్ట్ ప్రోమో. జై హింద్.